నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. నేను పైకి వెళ్తున్నానండి. బట్టలు పొద్దున ఉతికేసి ఆరేసి వచ్చాను. చాలా ఎండగా ఉంది బాగా. ఈ గాలికి ఎంత పడిపోతున్నాయండి. క్లిప్పులు పెట్టినా కూడా లొంగలు పడిపోతున్నాయి ఈ బట్టలు. చూడండి ఎలా పడిపోయినాయో, అక్కడక్కడ ఎగిరిపోయినాయి క్లిప్పులు పెట్టినా సరే. అయ్యో కృష్ణ తండ్రి, చాలా ఎండగా ఉంది, గాలి వేస్తుంది బాగా. ఇంకా వంట చేయాలండి. భోజనానికి ఇంటికి వచ్చేస్తారు, వంట చేయాలన్నమాట. ఇదే ఎండ బాగా తలనొప్పి కూడా వచ్చేస్తుంది ఈ ఎండకి. చూసారా గాలి సౌండ్ ఎలా వినిపిస్తుందో. ఎంత ఎండలు వచ్చినాయో అంత బాగా వర్షాలు కూడా పడతాయిలేండి. రోజు మబ్బు పడుతుంది కానీ సరైన వర్షం పడట్లేదండి. ప్యాంట్లు అలా ఎండిపోయినాయి అసలు. బట్టలన్నీ ఇవన్నీ వంటగదిలో చేతి కింద పొడి క్లాత్లు పెట్టుకుంటాను కదండి, అవి పాత గుడ్లు అన్నమాట. పాత క్లాత్లు, పాత క్లాత్లు మనకి కావాలంటే దొరకవు కదండి. ఎందుకంటే కొత్త బట్టలు అంటే కొనుక్కుంటాం కానీ పాత బట్టలు అంటే కొనుక్కోలేము. జాగ్రత్త చేసుకోవాలి అని చెప్తూ ఉండేది మా అమ్మ ఎప్పుడు కూడా. అందుకని ఇవి కాటన్ క్లాత్లు జాగ్రత్త పెట్టుకుంటానండి. అసలు ఎంత ఎండేస్తుంది బాబోయ్. నేను కాళ్ళ కింద పట్టాలి. ఇది కూడా పాత క్లాతేనండి. మా పక్కన వాళ్ళ టెర్రస్ గార్డెన్ అండి. ఎంత బాగా పెట్టుకుంటారో మొక్కలు, చాలా శ్రద్ధగా పెట్టుకుంటారండి. చాలా ఖర్చు పెట్టి ఇదంతా చేసుకున్నారు వాళ్ళు. మంచిగా ఎప్పటికప్పుడు పోషణ చేస్తూనే ఉంటారు. అయ్యో ఈ గాలికన్నీ ఎగిరిపోతున్నాయి ఇలాగా. ఈ బట్టలేనండి బాబా, బట్టలు పని అయిపోతే ఎంత పనైనా ఇంట్లో పని చేసుకోవచ్చు తర్వాత. ముందర బట్టలు వదిలిచ్చేసానండి. పొద్దున్నే క్యారేజీ పని, లేకపోతే బట్టలు వంటలు త్వరగా చేసేస్తానండి. క్యారేజీ పని ఉంటే బట్టలు లేట్ అవుతుంది. చూడండి లొంగలు పడిపోయి అసలు తీయడానికి కూడా అవ్వట్లేదు బట్టలు, ఇంత గాలి వేస్తుంది. మళ్ళీ సాయంత్రం వెళ్ళాలండి. మళ్ళీ రమ్మని కబురు పెట్టారు వీళ్ళ చెల్లెళ్ళు. ఈయన చెల్లెలు ఏం లేదండి, చిన్నగా ఇల్లు కట్టుకుంటున్నారు. మేస్త్రి వచ్చారంట, దాని గురించి మాట్లాడాలని చెప్పి కొంచెం దగ్గరుండి ఒక మాట చెప్పాలి మీరు అని చెప్పి రమ్మంటుంది. ఈయనేమో డ్యూటీకి వెళ్ళారుగా, సాయంత్రం వచ్చాక చల్లబడిన తర్వాత వెళ్దాంలే. మొన్నేమో డబ్బులు ఇప్పించింది మేస్త్రికి కట్టుకోవడానికి. ఇప్పుడేమో కొంచెం మాట్లాడే పని ఉందంట. మళ్ళీ సాయంత్రం అటు వెళ్ళాలి.
మిషన్ కుట్టుకోవాలి. ఏ రోజుకి ఆ రోజుకి అలాగే అవుతుంది. అసలు ఎప్పుడు అనగా కట్ చేసి పెట్టుకున్నానో అవి ఇంకా ఇలా ఉంటుంది. అమ్మో పడిపోతుంది. కొద్దిగా చింతపండు కూడా ఇంకొంచెం ఎండితే తీయటానికి వస్తుంది. ఇలా తీస్తుంటే గోరుల్లోకి వచ్చేసి గోర్లు ఎంత మంట పడుతున్నాయో, ఎంత బాధ వేస్తున్నాయో, అందుకే తీయట్లేదు. ఇంకా కోపం వచ్చేసింది నాకు తీయలేక తీయను. అలాగే నీళ్ళల్లో పెట్టి నానబెట్టేసేస్తాను. గింజలు నానిన తర్వాత వదిలిపోతాయి కదా. ఇలాగే వదిలేస్తే ఎండిపోయి బట్టలు కలర్స్ పోతాయి. ఆరంగానే తీసుకురాకపోతే ఇక మళ్ళీ ఎండ ముదిరే కొద్దీ పైకి రాలేకపోతున్నాను. అందుకని మీతో మాట్లాడుకుంటా పని చేసుకున్నట్టు ఉంటుందని చెప్పి ఇలాగ వచ్చాను అనమాట ఈరోజుకి. చూడండి ఎన్ని బట్టలు. నేను ఉతకలేదు కదా, 2 రోజులు ఊరెళ్ళి వచ్చాను కదా, అందుకని చెప్పి ఇన్ని బట్టలు ఎదురు చూసింది. అయ్యో కింద పడిపోతున్నాయి. నేను తీసేసానండి, ఇంకేమి లేవు ఇవన్నీ. కిందకి వెళ్ళిపోదామండి, కిందకి వెళ్ళిపోదాం పదండి. బియ్యం కడుగుతూ ఉంటే నాంతాయి కదా అని చెప్పి 1, 2, 3 సార్లు కడుగుతానండి శుభ్రంగా. మంచి నీళ్ళతో పడతాను. సరిపోతుంది కానీ అందాజుగా పెట్టేస్తాను నేను. కొలత కూడా ఏం కొలవు, అవన్నీ సరిపోతాయి అనమాట. ఉంటాయి. ఈలోపు గిన్నెలు కడిగేసేస్తాను. పొయ్యి వెలిగించి ఇంకా వంట చేస్తాను. పాలు కాసి ఏమో పాలు కాగపెట్టాలి, గడ్డగట్టి అని నీళ్ళల్లో వేస్తాను అన్నమాట. మీరందరూ నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నానండి. మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్లో చెప్పండి. ఇంకా కొంచెం బయట గిన్నెలు అవి ఉన్నాయండి, వాష్ చేయాలి. ఇంతలో మీతో మాట్లాడుతూ చిన్న వీడియో క్లిప్పింగ్ తీసుకుందామని చెప్పి, ఇది ఎంత తోమినా కూడా పోవట్లేదండి. ఎనిమిదన్నా తెమ్మంటే ఇన్ని మర్చిపోతున్నారు. ఎప్పటి నుంచో అట్లా ఉంది. నేను క్లీన్ చేసినట్టయితే ఇట్లా ఉండదండి. చూడండి ఎలా ఉంది, అసలు పోవట్లేదు. ఎంత ఇంటినా చూడాలి దాన్ని ఏం చేయాలనేది. ఇంకా అన్నం వండాలండి, కూర ఏం చేయాలో ఆలోచిస్తున్నాను. కూరగాయలు దోసకాయలు అయితే ఉన్నాయి. దోసకాయ చట్నీ చేయాలా, పప్పు దోసకాయ వండాలా అని ఆలోచిస్తున్నా. ఏం వండాలో ఏంటో. బయట కూడా కొంచెం ఇదేమో ఇది పెయింట్దండి, ఈ పెయింట్ది అనమాట. ఇదంతా ఇలాగా పెయింట్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పని పడి బయటికి వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ ఈరోజు ఈవినింగ్ కూడా వెళ్ళాలి. ఇదిగోండి కడిగేసాను, ఇక గిన్నెలు కడిగేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్కిప్ అనేది చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో మొత్తం. థ్యాంక్ యూ అండి. మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజుకి ఇదేనండి వీడియో. ఉంటానండి.